వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆహా, హైదరాబాద్ పేరెత్తగానే గుర్తొచ్చేవి ఓవైపు చార్మినార్, మరోవైపు గోల్కొండ, ఇంకోవైపు హైటెక్ సిటీ, ట్యాంక్ బండ్, మధ్యలో బుద్ధుడు. వీటికి తోడు ఇరానీ చాయ్, ధమ్కా బిర్యానీ. విశ్వనగరంగా ఎదుగుతూ అన్ని రంగాల్లో చరిత్ర సృష్టిస్తోన్న నగరం ఇది. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. మరి రెండో వైపు సామాన్యుడి బతుకు గుండెపై గుణపం గుచ్చుతున్న గుడుంబ. ధూల్పేట సెంటర్గా సాగుతున్న ఆ మత్తు దందాపై స్పెషల్ ఫోకస్. చీకటి పడగానే పెదాలు తడారిపోతాయి, నాలుక పిడచకట్టుకుపోతుంది, వేళ్లు వణుకుతాయి, మనసు లాగేస్తుంది. జేబులో చిల్లిగవ్వ లేకపోయినా, ఇంట్లో భార్య తాళి తాకట్టు పెట్టైనా సరే అటువైపు వెళ్లి ఆ విషం తాగాలని ఆరాటపడతారు. తాగి ఆర్థికంగా, ఆరోగ్యంగా చితికి శల్యమవుతున్నారు. పేదల జీవితాల్లో చిచ్చు పెడుతున్న ఆ మత్తు మహమ్మారి గుడుంబ. దాని తయారీలో ముందుంది ధూల్పేట్. చారిత్రక సౌభాగ్యాన్ని వెదజల్లే భాగ్యనగర ప్రతిష్టకు మాయని మచ్చగా మారుతున్నాయి గుడుంబా తయారీ కేంద్రాలు. మాంచి కిక్కిచ్చే మందు కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బులివ్వాలి. పేదవాడి మందు సారా అయితే అత్యంత చీప్గా దొరుకుతుంది. ప్రభుత్వం గుడుంబా తయారీని బ్యాన్ చేసింది. అయినా హైదరాబాద్లో గుడుంబా తయారీ యథేచ్ఛగా సాగుతోంది. ఈ గుడుంబా తయారీ కేంద్రాలను అధికారులు మూసివేయలేకపోతున్నారు. ముఖ్యంగా ధూల్పేటలో. ఇక్కడ జనాభా ఎక్కువ, మురికివాడలు ఎక్కువే. ఇక్కడ అక్షరాస్యత మాత్రం చాలా తక్కువ. అంతేకాదు, అభివృద్ధికి వీరు ఆమడ దూరంలో ఉంటారు, కానీ అభివృద్ధి చెందరు. ధూల్పేటలో ఒక్కో కుటుంబం 1-2 బట్టీల చొప్పున ఇంట్లో పెట్టి గుడుంబాన్ని తయారు చేస్తున్నాయి. పాడుబడిన భవనాలు, జనసమ్మర్దం లేని ప్రాంతాల్లో మరో 4-5 బట్టీలు ఏర్పాటు చేసి గుడుంబాను బిందెల్లో సిద్ధం చేస్తున్నారు. రోజుకు సగటున 90,000 లీటర్ల నుంచి 1,00,000 లీటర్ల వరకు గుడుంబా తయారవుతోంది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలకు ధూల్పేట నుంచే గుడుంబా సరఫరా అవుతోంది. ఇక్కడ ఇది ఓ కుటీర పరిశ్రమ. ప్రతి ఇంట్లోనూ గుడుంబా తయారీదారులుంటారు. పిల్ల పెద్ద, ఆడామగ అనే తేడా లేకుండా విచ్చలవిడిగా గుడుంబా తయారు చేస్తూ ఉంటారు. చదువుకోవాల్సిన పిల్లలకు గుడుంబా తయారీలో ఓనమాలు నేర్పిస్తున్నారు. గుడుంబా తయారు చేయడం, విక్రయించడం అన్నీ నేర్పుతారు. ప్రధానంగా చిన్నపిల్లలనే ఈ వృత్తిలో ఎక్కువగా వాడతారు. తయారు చేసిన గుడుంబాను నగరంలోని ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు పిల్లలనే వాడుకుంటారు. ఇందులో మైనర్లే కీలక పాత్ర పోషిస్తారు. హైదరాబాద్ లో వారి జీవన విధానం ఒక వెరైటీ. వాళ్ళు ఇతరులతో కలవరు. వాళ్ళు ఏరియాకు ఇతరుల్ని రానివ్వరు. కనీసం చూద్దామని పోతే కూడా గుర్రుగా చూస్తారు. వాళ్లకు తెలిసిన వాళ్ళు వస్తేనే రాచమర్యాదలు చేస్తారు, లేదంటే వారికి తిప్పలు తప్పవు. అలాంటి ఏరియాలో ఉండే ఆడ మగలు కలిసి ప్రభుత్వం నిషేధించిన గుడుంబా తయారు చేయటంలోనే వారు బిజీ. ధూల్పేటలో దుమ్ము రేపుతున్న గుడుంబా తీరు ఇది. గుడుంబా తయారీ విధానం ఇక్కడ ఒక పాతకాలం పద్ధతి. అంతేకాకుండా ఇక్కడ తయారు చేస్తున్న గుడుంబాకు మంచి డిమాండ్ ఉంది. ధూల్పేటలో తయారు చేసిన గుడుంబానే కావాలని అడిగేవారు కూడా ఉన్నారు. నగరంతో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ గుడుంబాకు బాగా గిరాకీ ఉంది. ఒక్కసారి ధూల్పేట గుడుంబా రుచి చూసిన వారెవరైనా మళ్లీ అదే కావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అలాంటి గుడుంబాను ఎవరు తయారు చేస్తారో తెలుసా? ఇక్కడుండే చిన్నపిల్లలతో పాటుగా మహిళలే గుడుంబా తయారీదారులు. వీరు అర్ధరాత్రి ఎప్పుడో పడుకుంటారు, మధ్యాహ్నం నిద్రలేస్తారు. మధ్యాహ్నం కాగానే లేచిన వెంటనే తమ పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా గుడుంబా తయారీలో నిమగ్నమైపోతూ ఉంటారు. దీనికి తోడుగా వీరి సీజనల్ బిజినెస్లు కూడా చాలానే ఉన్నాయి. గణేష్ పండుగకు విగ్రహాల తయారీ, రాఖీ పండుగకు రాఖీల తయారీ, సంక్రాంతి గాలిపటాలను తయారు చేయడంలో వీరి సిద్ధహస్తులు. వీరు తయారు చేసిన వస్తువులకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. గుజరాత్ తర్వాత మన దగ్గర ఎక్కువగా రాఖీలను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఇంతటి పనితనం తెలిసిన వీళ్లకు సరైన ఉపాధి లేకపోవడంతో
వీరు ప్రక్కదారి పడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు చేసే పనులకు మంచి మార్కెటింగ్ చేసినట్లయితే లోద్ కులస్తులు ఓ మంచి పొజిషన్ లో ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు సమస్య ఎక్కడుంది? వీరిని బాగుపడకుండా అడ్డుకుంటుంది ఎవరు? ఉపాధవకాశాల గురించి నోరెత్తడలేదు. గుడుంబా తయారు చేసి అనారోగ్యానికి గురవుతున్న మహిళల గురించి పట్టించుకునే నాథుడే లేడు. పిల్లల్ని బడికి తీసుకొచ్చేలా చర్యలు లేకుండా పోయాయి. అక్కడున్న యువత, పిల్లల్లో పెద్ద ఎత్తున మార్పును తీసుకొచ్చేందుకు గుడుంబా తయారీని పూర్తిగా అడ్డుకోవచ్చు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.